ఈరోజు 13వ తారీఖు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల నాడి ఇలా ఉంది. మా విఐపి టీవీ సర్వే ప్రకారం వివిధ పార్టీలకి బలాబలాలు ఇలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రెండు పార్టీల గురించి మాట్లాడుకుంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి 120 నుంచి 130 స్థానాలు ప్రజలు ఇవ్వబోతున్నారు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఏ విధంగా చూసుకున్నా కూడా అన్ని జిల్లాల సర్వేల ప్రకారం 45 నుంచి 55% ఓటింగ్ జరగడం జరిగింది. అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు తప్ప మిగతా చోట్ల సజాయంగా జరిగిందని ప్రజలు అంటున్నారు. ఈ విషయానికి వస్తే వృద్ధులు, వికలాంగులు వీళ్ళంతా కష్టపడి ఓటింగ్ చేశామండి, మా కష్టం ఫలించింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని అభిప్రాయపడుతున్నారు. చాలా సర్వేలు ఇలాగే వచ్చిందండి. ఈ మా మాట కాదు, మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు, సర్వే ప్రకారం చేసిన సర్వే చెప్తున్నామండి. ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్తే ఆయన చేసిన పనులు లబ్ధిదారులు ప్రతి ఇంటికి లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారండి. ఏ ఇంటికి పోయినా కూడా కొంతవర్గం తప్ప మ్యాక్సిమం 55% మా ఇంటికి ప్రధానం జరిగింది, మా ఇంట్లో ప్రధానం జరిగింది, మా ఇంట్లో ప్రధానం జరిగింది, మా అబ్బాయికి ఇది వచ్చింది అని పింఛన్దారులు సహా లబ్ధి పొందిన ప్రతి వారు కూడా ముక్తకంఠంగా చెబుతారంటే మేమంతా వైఎస్ఆర్సీపీకి ఓటేసాము, తప్పకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి అవుతాడని చెప్తున్నారు. ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అందరూ కూడా ఈసారి తెలుగుగా ఓటేసామని చెప్తున్నారండి, కష్టపడి ఓటేసామన్నారు. ఇరు వర్గాలకు పోటీ పడి ప్రచారం చేసుకున్నా, ఓటర్ని బలోపేతం చేసిన వాళ్ళు మటుకు మారలేదండి. ఎవరికి వేయాలో వాళ్ళకి తప్పకుండా ఆలోచించి చేసామని చెబుతున్నారు. అన్ని జిల్లాలతో పాటు మా గుంటూరు జిల్లాలో కూడా వెస్ట్ ఈస్ట్ కూడా పొడాపొడిగా జరిగినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు గెలుపొందే అవకాశం ఉందని చెప్పి 2 నియోజకవర్గాలు సర్వే ప్రకారం ప్రజలు అభిప్రాయపడుతున్నారు, ముక్తకంఠంగా చెబుతున్నారు. ఇది మా మాట కాదండి, ప్రజల మాట. ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడుతున్నామని చెప్పి చెబుతున్నారు. అందరూ అభిప్రాయపడుతున్నారు కూడా. మళ్ళీ ఇంకోసారి అవకాశం ఇచ్చి చూద్దాం, ఇంకా ఏం చేస్తాడో, ఇంకా ఎంత బాగా చేస్తాడని ఆలోచిస్తున్నారు తప్ప ఒకసారితో చాలు అని సరిపెడదామని ఎవరు అనుకోవట్లేదండి. ప్రజల మాట అందరూ ముక్తకంఠంతో చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటామని, అది తప్పకుండా 13వ తారీఖు జరిగిన ఎలక్షన్లో వచ్చిన ప్రజానాడి, ప్రజా అభిప్రాయాలు. ఇది సర్వే అంటే ప్రజల సర్వే. రేపు 4వ తారీఖు మా సర్వే నిజం కాబోతుంది. ఓకే సార్, నమస్తే.